అండ్ రిలాక్సేషన్ కోసం ఇద్దరు సరదాగా అప్పుడప్పుడు బ్యాంక్ ట్రిప్ కూడా ఇస్తారంట. అప్పుడప్పుడే వెళ్ళలేదండి, ఒక్కసారి అది కూడా అదొక స్టోరీ. 1.5 అనే సినిమాకి అదంతా సినిమా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ షాట్ ఇన్ బ్యాంకాక్. సో వెన్నెల కిషోర్ భయ్య దానికి డైరెక్టర్, వర్మ గారు అని ప్రొడ్యూసర్ అనమాట. ఆయన మాకు కృష్ణుడి ద్వారా ఇట్లా మాకు పరిచయం అనమాట. కృష్ణ చైతన్య లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య ద్వారా కొంచెం ఫ్రెండ్ అనమాట. సో ఏమండి ఏంటి రావచ్చు కదా మీరు కూడా ఫోటోషూట్లు అవన్నీ అక్కడే మీరు దగ్గరుండి తీయించుకోండి, స్టిల్స్ ఎలా కావాలి అట్లా పబ్లిసిటీకి అంటే, సరే టికెట్లు వేయండి. ఏమో టికెట్లు వేసింది కంపెనీ, రూమ్ ప్రొవైడ్ చేశారు, వెళ్ళాం. వారం 10 రోజులు అందరూ ఫ్రెండ్సే అక్కడ. అయితే విచిత్రం ఏంటంటే బాగా దారుణం అంటే, మాకే ఇప్పుడు కూడా వర్మ గారిని ఆయన అనలేదు కానీ నేనే అంటుంటా. అక్కడికి వెళ్ళి మేము ఏం చేసామంటే ఇట్లాంటి ఒక రూమ్లో ఇండోర్ ఫోటోషూట్ చేసాం. బ్యాంకాక్ వెళ్ళి 10 రోజులు ఉండి ఆయన మా మీద టికెట్లకు కానివ్వండి, మా షాపింగ్ కూడా ఆ రోజు షాపింగ్కి వెళ్ళాలండి అంటే 50,000 ఇచ్చారు క్యాష్ నాకు అక్కడ ఇచ్చారు. మళ్ళీ అక్కడ చెన్నై ఎయిర్పోర్ట్లో 50,000 ఇచ్చారు. ఇచ్చి వెళ్ళి అంతా చేసి ఎంజాయ్ చేసి ఆయన డబ్బులతో తిని తాగి ఎంజాయ్ చేసి వచ్చి మేము అక్కడ ఫోటోషూట్ చేసింది రూమ్లో. వచ్చి ఫ్లైట్లో కూర్చునేటప్పుడు అవునరా అదేదో రూమ్లో మనం ఇక్కడ కూడా చేయొచ్చు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళాము మరీ దారుణం అంటే సర్లే కదా. వచ్చాక వర్మ గారు సారీ అండి అనుకోకుండా, అసలు అంటే బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే టైం కూడా దొరకలేదు అక్కడ. ఆ అంబియన్స్ లొకేషన్లో ఆన్ లొకేషన్ స్టిల్స్ తీద్దామని ఐడియా. జనరల్ ఇప్పుడు మీరు అన్నట్టు సపరేట్ స్టిల్స్ స్టూడియో లాగా తీసి అట్లా కాకుండా కొంచెం న్యాచురల్గా తీద్దాము బాగుంటుంది అని ప్లాన్ చేసాం. వాళ్ళకి పాపం షూటింగ్కే టైం సరిపోలే, హడావుడిగా అయింది. ఇంకా మేము అందులో గ్యాప్ తీసుకొని స్టిల్స్ తీయాలంటే అవ్వలేదు. ఒక 4-5 డేస్ షూటింగ్కి వెళ్ళి ట్రై చేసాం, అట్లా అవ్వలా. ఇక 5th-6th డే నుంచి ఇంక మేము లైట్ తీసుకున్నాం. ఇది అవ్వదు, వాళ్ళు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు ఫోన్ చేయండి వస్తామని చెప్పి. ఆయన కూడా అర్థమైంది. ఆయన ఏమన్నారంటే ఇంకా మీరు వెళ్ళండి ఆ కొరోలా బీచ్ చూసారండి, ఇవాళ వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళండి. ఆయనే గైడ్ లాగా అన్నీ చెప్పి వాళ్ళని ఇచ్చి పంపేవాళ్ళు అనమాట, మేనేజర్ నుంచి. అవన్నీ తిరిగి వచ్చి లాస్ట్కి ఏమండి వచ్చాము ఒక్క స్టిల్ కూడా తీయలేదంటే, సరే ఆ హోటల్ రూమ్లో ఏదో ఒకటి తీసుకోండి అన్నాడు. హోటల్ రూమ్లో తీసాం కామెడీగా. ఓకే. అండ్ అది అప్పట్లో ఎవడు సినిమాకి శృతి హాసన్ ఆ ఇష్యూ ఏంటది, అది లీక్ అయిపోయినాయి అని చెప్పేసి ఆవిడ పోలీస్ కంప్లైంట్ చేయడము, దాంట్లో మిమ్మల్ని కూడా పోలీసులు ఇంట్రాగేట్ చేశారంట. ఇంట్రాగేట్ చేయలేదండి బాబు, ఇంట్రాగేట్ చేసిందంటే వేరే ఏదో అర్థం. వచ్చారా ఇద్దరు పోలీసులు వచ్చారు? రాలేదు, మమ్మల్ని సిబిఐ నుంచి కాల్ వచ్చింది ఆ రోజు. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అర్థం కాలేదు, సడన్గా వాళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా ఎస్ఐని మాట్లాడుతున్నాను సిబిఐ రమ్మని చెప్తే నేను అనిల్ జనరల్గా వెళ్ళాం. వెళ్తే అడిగారు ఏంటి ఇలా తను కేసు పెట్టింది, మాకు తెలియదు అసలు ఏం జరిగింది అనేది. దేనికి అంటే కూడా ఆయన చెప్పలేదు. ఎస్ఐ ఎవరైతే కాల్ చేశారో ఇట్లా శృతి హాసన్ ఇట్లా కంప్లైంట్ ఇచ్చారు, మీరు స్టిల్స్ లీక్ చేశారని అన్నాను. మేము లీక్ చేయడం ఉంది మాకు అర్థం కాలేదు. మేము లీక్ చేయడం ఏంటంటే అంటే మీరు రండి ఇక్కడ మాట్లాడుకుందామా అని అన్నారు. అంటే మాకు అర్థం కాలేదు. నేను ఏమంటే రాజుగారు టచ్లో లేరు అప్పుడు. రాజుగారు దిల్రాజు గారి డాటర్ మ్యారేజ్ అవుతుంది అనమాట. సో ఆయన పనిలో ఉండి ఫోన్ ఆఫ్ పెట్టేశారు టోటల్గా. సో ఆయన ఆల్టర్నేట్ నంబర్ ఏమీ లేదు. నేను వంశీకి ఫోన్ చేశాను, డైరెక్టర్ చేస్తే ఏదో ఇట్లా స్టిల్స్ ఏవో బయటకు వచ్చినాయి ఆ మధ్యలో, దాని గురించి ఇష్యూ అతను పెట్టింది ఇట్లా అందరి మీద, ప్రొడక్షన్ మీద, మీ మీద, స్టిల్ ఫోటోగ్రాఫర్ మీద, అందరి మీద పెట్టింది. వాళ్ళు ఏదో పిలుస్తున్నారు, జనరల్ క్వశ్చనింగ్ వెళ్ళేసిరా అని అన్నారు. అందుకని జనరల్గా వెళ్తే అన్నీ అడిగారు, ఏంటి మీ దగ్గర ఎవరెవరు పనిచేస్తారో వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, వాళ్ళ అడ్రస్లు ఏంటి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, మీరేమైనా ఇచ్చారా ప్రెస్కి, వీళ్ళకి ఇచ్చారా వాళ్ళకి ఇచ్చారా, అసలు మీరు ఏమేమి స్టిల్స్ ఇచ్చారు, ఏమేమి స్టిల్స్ డిజైన్లు వాడారు, ఏమేమి పోస్టర్లు, ఇక అవన్నీ గూగుల్ కొడితే అన్నీ ఎవడు అని కొడితే మొత్తం వస్తాయి కదా. ఇవన్నీ మేము చేసిన డిజైన్స్ ఇవన్నీ అప్రూవ్డ్ ఇదని చెప్పి ఒక లెటర్ రాసిచ్చి మాకు సంబంధం లేదు మేము లీక్ చేయలేదు అనేది వాళ్ళకి రిటర్న్గా ఇచ్చి వచ్చాము. తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ చేశారు ఆయన, మీ ద్వారా అవలేదే వేరే సోర్స్ నుంచి వచ్చింది మాకు దొరికిందిలే అని. ఆ ఎస్ఐఏ కన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు తర్వాత. అంటే అది ఎక్కడ మిస్లీడ్ అయింది అంటే, యాక్చువల్గా ఫొటోస్ దిగిందే దానికోసం కదా, మళ్ళీ ఫొటోస్ లీక్ అయితే తనకు ప్రాబ్లం ఏంటంటే నాకు కాన్సెప్ట్ అర్థం కాలేదు. లీక్ అంటే ఏం లేదండి, ఇప్పుడు కంటిన్యూటీ స్టిల్స్ నేను ఇందాక మనం అనుకున్నట్టు తీస్తూ ఉంటారు కదా ఫొటోస్ జనరల్గా. ఇప్పుడు దాంట్లో కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయింది కొన్ని. ఇప్పుడు తను మనం ఏం చేస్తాం, మన దగ్గరికి వచ్చేటప్పుడు ఇప్పుడు ఫోటోగ్రాఫర్ బ్యాడ్ స్టిల్స్ ఒకసారి చూసేసుకుని డిలీట్ చేసి ఇస్తారనమాట. ఓకే ఓకే ఓకే. సో అట్లా ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఒకళ్ళ కంట్రోల్లోనే ఉండదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి స్టిల్స్ అవసరం. డ్రెస్సులు ఏంటి, కంటిన్యూటీ ఏంటి, ఏ రోజు ఏ డ్రెస్ వేసుకున్నారు, ఏ చేతికి ఏమైనా యాక్సెసరీస్, ఈ కంటిన్యూటీ ఫాలో అవ్వడానికి వాళ్ళకి కావాలి. కాస్ట్యూమ్ రెఫరెన్స్కి వాళ్ళకి స్టిల్స్ కావాలి. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక డంప్ ఉంటుంది. ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర ఒక డంప్ ఉంటుంది. ఫోటోగ్రాఫర్ అసలు తీసే ఫోటోగ్రాఫర్ దగ్గర ఒక డంప్ ఉంటుంది, మాకు ఒక డంప్ ఉంటుంది.
5-6 కాపీలు ఉంటాయి బేసిక్గా. సో అది ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎంత ప్రొటెక్టివ్గా ఉంటాం అనేది ఆ మెజర్స్ ఇంపార్టెంట్. సో అట్లాంటి టైంలో ఏంటంటే ఈ మధ్యలో ఎక్కడి నుంచో కొన్ని స్టిల్స్ బయటికి వెళ్ళినాయి. ఆ బయటికి వెళ్ళిన వాటిలో కొంచెం ఆర్ట్ స్టిల్స్ వెళ్ళినాయి అనమాట. అది కొంచెం తను ఇబ్బంది ఫీల్ అయ్యి కంప్లైంట్ చేసింది. అది అమ్మటే డౌన్ చేస్తారు కదా అప్పటికే. బట్ అంతే, మమ్మల్ని ఇంట్రాగేషన్ చేయలేదు, జనరల్ ఎంక్వైరీ క్వశ్చనింగ్ పిలిచారు, చెప్పాము. సో వీ మేడ్ దెమ్ క్లియర్ మా ద్వారా ఏం కాదు. తర్వాత వీ ఆల్సో గాట్ కన్ఫర్మేషన్, మన సైడ్ నుంచి ఏం పొరపాటు లేదు, వేరే సోర్స్ అనేసి వాళ్ళకి తెలిసిందనమాట. ఓకే ఓకే.